శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సహ్య పర్వతం చేరుకున్నారు. అమల కీతరు మండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. ఓయి పరశురామ, దత్తాత్రేయునితో కలిసి మంత్రపూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు. ఇది వినడంతోనే పరశురాముడు 4 వైపులకు తేరిపారా చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తామున్నట్లు గుర్తించాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్లనిపించి అటు 4 అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతపట్టి కనిపించాడు. రాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్థించాడు. ఏమిటి నేను జరిపించాలి? నాకు విధి విధానములు ధర్మాధర్మములు తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నాడు దత్తస్వామి. అంతటా పరశురాముడు, స్వామిన్, నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను? సకల దేవతలకు సకల మునులకు నువ్వు పరమ గురువువి, జగత్ప్రసిద్ధుడివి, యోగీశ్వరుడివి నువ్వే, ఎటువంటి సంశయము లేదు. దిగంబర స్వామి మళ్ళీ నవ్వాడు. ఈసారి పెద్దగా నవ్వాడు. నేను దిగంబరుణ్ణి, మదవతి లోలుణ్ణి. ఇదిగో కనిపించడంలే. మదిరాస్వాదం తప్ప మరింక ఏ విధి నాకు తెలీదు. నేను అస్పృశ్యుణ్ణి, పలకరించదగిన వాడిని కూడా కాదు. దురాచారుణ్ణి, వంశంలో చెడబుట్టిన వాణ్ణి. బ్రాహ్మణ్ అంతిమ సంస్కారం యథావిధిగా జరపడం ఎలాగో నాకు తెలీదు అంటూనే దిగంబర స్వామి దత్తుడిగా మారిపోయి వరాసనం నుంచి వచ్చి కావిడి దగ్గరకు చేరుకున్నాడు. రేణుకాదేవిని చూశాడు. వెంటనే నమస్కరించాడు. అంజలి బంధంతో అలాగే నిలబడి స్తుతించాడు. తల్లి, నాకు వందనీయవు నువ్వే. సకల దేవతాధీశ్వరివి నువ్వు, పార్వతివి. యోగీశ్వరులకు హృదయాల్లో యోగశ్రమతో మాత్రమే దర్శనమిస్తావు. వారికైనా నీ దర్శనం చాలా కష్టసాధ్యం. సంసారార్ణంలో మునిగి తేలుతున్న ఈ జీవులందరికీ నువ్వే ఒక నౌకవు, తరింప చేసే తెప్పవు. నువ్వు ఏకవీరవు. ఈ చరాచర జగత్తులో నువ్వు ఏకైకవు, అద్వితీయవు. కానీ సమస్త రూపాలలో నీ అంశమే ఉండి అనేక రూపమై భాసిస్తూ ఉంటావు. నీకిదే నా నమస్కారం అని స్తుతించి జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు. రామ, శుభప్రదాలైన సర్వతీర్థ క్షేత్రాలలో స్నానం చేసిరా. నేను చెప్పినట్లు సంస్కారం చేద్దువు గాని అని ఆజ్ఞాపించాడు. రాముడు వెంటనే ధనుసు సంధించి దివ్య బాణం ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణరంధ్రం నుంచి భుక్తి ముక్తి ప్రదాలైన సకల పుణ్య నదీ తీర్థాలు క్రమక్రమంగా ఆవిర్భవించాయి. ఇలా తన దివ్య బాణ శక్తితో రప్పించుకున్న పవిత్ర నదీ తీర్థ జలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేభరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపచేసి దహన సంస్కారం జరిపాడు. జగన్మాత అయిన రేణుక సర్వాభరణ భూషిత అయి నిలిచి, దత్తాత్రేయ, పతి వెంట నేను కూడా స్వస్థానానికి వెడదామనుకుంటున్నాను అని చెప్పి, నాయన భార్గవరామ, గురుదేవ, ద్విజులను రక్షించు, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలి బంధంగా ప్రవేశించింది. మధుర క్షణాన
భార్యాభర్తలిద్దరూ దేదీప్యమైన దివ్య రూపులై ఆనందమూర్తులై వినువీధిలో నిలిచారు. దత్తాత్రేయ పరశురాములిద్దరూ ఆ దంపతుల్ని చూసి సంబరపడుతూ శిరస్సు వంచి నమస్కరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు. జయ గురుదేవ దత్త.